3 శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ మకిలి పట్టడం, 3 ఏళ్ల కిందట జరిగిన పరకామణి చోరీ కేసు అడపాదడపా వివాదాస్పదమవుతున్న అన్యమత ప్రచారాలు. ఇలా తిరుమల క్షేత్రం చుట్టూ వివాదాల రొచ్చు పెరగడంతో లోకల్ గా ఒకంత టెన్షన్ వాతావరణం. కొత్తగా కాషాయ దండు ఎంట్రీ ఇవ్వడంతో ఇంకా పెరిగింది హీట్. తిరుమల శ్రీవారి సన్నిధి పవిత్రతను భ్రష్టు పట్టిస్తారా? ఇంకానా ఇకపై చెల్లదు అంటూ స్వామీజీలు సీన్లోకొచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విషం చిమ్ముతున్న శక్తులపై ప్రత్యక్ష యుద్ధం తప్పదంటూ గొంతెత్తి అరిచారు. జాతీయ హిందూ ధార్మిక సదస్సు కోసం తరలివచ్చిన మఠాధిపతులు, పీఠాధిపతులు తిరుపతిలో ర్యాలీ తీశారు. విష్ణు నివాసం నుంచి మహతి వరకు నగర సంకీర్తం చేశారు. గోవింద నామస్మరణతో హోరెత్తించారు. టీటీడీపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిపై పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల జోలికి ఎవరొచ్చి అధర్మంగా, అసత్యంగా ఎవరైనా ప్రచారం చేస్తే కనుక వాళ్ళని ఎవరిని కూడా మేము వదలము. భవిష్యత్ తరాలకి మాకు ఒక సంపద తిరుపతి దేవస్థానం. మా హిందువులు మేము నిద్రపోము మా తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకుంటాకి. తిరుపతిలోని టౌన్ క్లబ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన హయాంలోనే తిరుమల పవిత్రత భద్రంగా ఉందని గుర్తు చేసుకున్నారు. తిరుమల క్షేత్రం మీద రాజకీయాలు చేయడం అనేది స్వభావం కాదు. ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే స్వామివారి వైభవాన్ని ప్రపంచం అంతటా కూడా తెలియజేసేటట్టు మనం ఉండాలి. అదే పనిగా విమర్శించడం చేస్తే గనక సాధు సంతులందరూ కూడా తిరుమల క్షేత్రం కోసము కంకణం కట్టుకొని ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సనాతన బోర్డును తీసుకొస్తే తప్ప అన్యమత శక్తులకు చెక్ పెట్టడం కుదరదన్నారు. హిందూ దేవాలయాలను సంరక్షిస్తోందంటూ కూటమి ప్రభుత్వానికి కితాబు కూడా ఇచ్చారు స్వామీజీలు.